తెలంగాణ అడవుల నడుమ నీలపురి అనే ఓ చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామాన్ని చుట్టూన్న సరస్సు ఎప్పుడూ ఎండదు. నీరు నీలంగా మెరుస్తూ ఉంటుంది. స్థానికులు చెబుతారు ఆ నీటిలో ఓ దేవత వాసం చేస్తుందని. కానీ నేటి ఆధునిక యుగంలో ఎవరూ అట్టి కథలు నమ్ముతారు. ఒకరోజు అరుణుడు అనే యువ శాస్త్రవేత్త ఆ సరస్సును పరిశోధించేందుకు గ్రామానికి వచ్చాడు. ప్రకృతిపై అపారమైన ప్రేమ, విశ్వాసం ఉన్నవాడు సరస్సు నీటిలో ఎవరో సంగీతం వాయిస్తున్నట్టు అద్భుతమైన ధ్వనులు వినిపించగా అరుణుడు ఆశ్చర్యపోయాడు. ఒక రాత్రి తుఫాను వాన ముక్కుబెరిగింది. అరుణుడు సరస్సులో పడిపోయాడు. ఉదయం అతడిని ఎవరో రక్షించినట్టు తెలుసుకున్నాడు. సరస్సు ఒడ్డున ఓ యువతి కనిపించింది. ఆమె పేరు మాయని. మాయని మాటలతో మాట్లాడలేకపోయినా చూపుతో, మౌనంతో తన ప్రవర్తనతో తన భావాలను తెలియజేసేది. అరుణుడు ఆమెను గ్రామానికి తీసుకువచ్చాడు. నిజానికి మాయని ఒక జలకన్య. ఆమె ఈ సరస్సులోనే జన్మించింది. కానీ మానవ లోకాన్ని అనుభవించాలని ఆకాంక్షించింది. నీరు ఆమె శరీరంపై పడితే ఆమె నిజమైన రూపంలోకి వస్తుంది. ఇది ఎవరికీ తెలియదు. ఇక మరోవైపు దమరాజు అనే వ్యాపారి ఆ సరస్సులో నాకి పురాతన నిధులను తవ్వి సంపద సంతరించుకోవాలని కుట్రపన్నాడు. అతనికి గెరిక అనే మాంత్రికురాలు తోడ్పాటి చేసింది. ఆమె చెప్పింది, ఈ జలరత్నాలను పొందాలంటే సరస్సును రక్షించే జలకన్యను పట్టుకోవాలి. దమరాజు మాయన్ని పట్టుకోవాలని ప్రయత్నించాడు. కానీ అరుణుడు మాయన్ని రక్షించేందుకు ఎదురు నిలిచాడు. ఇద్దరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది. మాయని తన మౌన ప్రేమను చూపులతో తెలిపింది. ఒకరోజు అరుణుడు మాయని వేసుకున్న ముదురు నీలం లోకెట్ విరిగిపోయినది గమనించాడు. దానితో ఆమె అసలైన స్వరూపం, బాధలు తెలుస్తాయి. గెరిక తన మాంత్రిక శక్తులతో మాయన్ని బంధించింది. దమరాజు గెరిక కలిసి సంపదను దోచుకోవాలని యత్నించారు. కానీ అరుణుడు ధైర్యంగా వారిని ఎదుర్కొన్నాడు. మాయని విముక్తి చేశాడు. అప్పుడు మాయని తన సంపూర్ణ శక్తితో గెరికను ఎదుర్కొంది. దమరాజు కూడా ఓడిపోయాడు. చివరగా మాయని అరుణుని చెబుతుంది, నీ ప్రేమ వలన మానవుల పట్ల నా నమ్మకం తిరిగి వచ్చింది. ఆమె నీటిగా మారి సరస్సులో కలిసిపోయింది. సరస్సు మళ్లీ ప్రశాంతంగా మారింది. ఇప్పటికీ ఆ నీటిలో తీయటి పాటల శబ్దం వినిపిస్తూ ఉంటుంది.